నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బీడీ కార్మికులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారి పిల్లలకు ప్రత్యేక స్కాలర్షిప్ని కూడా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. अब ये श्रम कार्ड का जैसा थोड़ा इतने हमको उसमें उत्पत्ति तो क्या हमें उस पेड़ को तोड़ को सब एक यजमान का पड़ देने वो काम नहीं करते हमें क्या करते हैं एक गड़न को जाको क्या पत्ता तमाकू ले ले का को वो भिगा को कटकर को क्या बीड़ी बनाते हैं समझ में आया బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఇల్లు స్థలాన్ని ఇచ్చేంత వరకు బీడీ కార్మికుల ఇల్లు కదిరి పట్టణంలో 5,000 మంది దాకా బీడీ కార్మికులు బీడీ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో 99% ముస్లిం మైనార్టీలే ఉన్నారు. ఏళ్ల తరబడి బీడీ పనిచేస్తున్న కార్మికులు శ్వాసకోశ, టీబీ, తీవ్రమైన నడుము నొప్పి, కంటి చూపు తగ్గడం లాంటి అనారోగ్య సమస్యలతో వారి సంపాదనలో అత్యధిక భాగం వారి ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టుకుంటున్న దయనీయ పరిస్థితి ఉంది. వీరు నివసించే ప్రాంతాలు నిజామలి కాలనీ, గాంధీనగర్, కంచుకోట, జోగుపల్యం, వలీసా బోర్డు ఇట్లాంటి ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు, రోడ్డు, మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయి. బీడీ కార్మికులు ఎక్కువ భాగం బాడిగలలోనే ఉన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం ఉన్న పథకాలను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీటిని పునరుద్ధరించాలని బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీడీ కార్మికుల సమస్యలను, డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుతున్నాం. డిమాండ్స్ నెంబర్ 1 బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు, బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి, బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు బీడీ కార్మికుల కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్లు బీడీ కార్మికుల కుటుంబానికి స్కాలర్షిప్లు అందువలన ప్రతి జిల్లా ఆఫీసర్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి. లక్ష్యంగా రావాల్సింది అనుకుంటున్న మినిస్టర్ ప్రోగ్రాం ఈ సమస్య కూడా జిల్లా ఆఫీసర్ ప్రజల కోసమే మేము పోరాటం చేయాలి కూడా ఈ విషయాన్ని సత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలో బీడీ కార్మికులు వేలాది మంది పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నారు. ఈరోజు బీడీ కార్మికుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీడీ కార్మికులకు ఉన్నటువంటి 1966 చట్టం అయితేనేమి, సంక్షేమ నిధికి సంబంధించి అయితేనేమి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగానే ఈరోజు బీడీ ఉత్పత్తుల మీద, బీడీ ఆకు, బీడీ సంబంధించినటువంటి తయారీ దీని మీద 28% జీఎస్టీ వసూలు చేస్తూ ఉంది కేంద్రము. మరి ఆ జీఎస్టీ నుంచి అయినా వీళ్ళకి నిధులు ఇవ్వండి, సంక్షేమ నిధులకు ఇవ్వండి. అదేవిధంగా బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. వాళ్ళ బతుకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలా. వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మరి చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే అదేవిధంగా టడ్కో నిర్మించిన ఇల్లు కూడా డబ్బులు కట్టించుకున్నారు, కానీ ఇంతవరకు ఇల్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ బీడీ కార్మికులకు 50 నిండిన వాళ్ళందరికీ కూడా తెలంగాణలో మాదిరి పెన్షన్ కూడా వీళ్ళకి బీడీ కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సిఐటియుగా దేశవ్యాప్తంగా బీడీ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా బీడీ కార్మికుల పరిస్థితుల మీద వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళకు వైద్య సాయం కోసం ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి కదిరిలో నిర్మించాలి, ఒక ఆసుపత్రి బీడీ కార్మికుల కోసం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కార్మికులకు వసతులు కలగజేయాలని, ఈ కుటుంబాలకు అవన్నీ కల్పించాలని
ఈరోజు విపరీతమైన ధరలు పెరిగాయి. ఈరోజు ఆయిల్ వంట నూనె 100 రూపాయలు ఉన్నటువంటి 140 రూపాయలు అయింది. పామాయిల్ 135 రూపాయలు, 160 అయింది. మరి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరి వీరి యొక్క వేతనాలు చూస్తే 1000కి 200-220 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. చాలిన పరిస్థితుంది. కుటుంబాలు జరగడం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకనే కనీస వేతనం కూడా అమలు చేయాలని, ఈ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వీరందరికీ కూడా బీడీ సంక్షేమ నిధిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని ఈరోజు బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎదుట ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని ఈ బీడీ కార్మికుల కోసం ఈ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు, వాళ్ళ టడ్కో నిర్మించినటువంటి ఇల్లు ఇచ్చేంత వరకు వీరందరికీ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.